హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఫోటోషాప్ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఫోటోపీ. ఇక్కడ ఫోటోషాప్ అలాగే ఫోటోపీ ఈ రెండు సాఫ్ట్వేర్లో ఏది బెస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఫోటోషాపే బెస్ట్. ఎందుకంటే ఫోటోషాప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫోటోషాప్ అనేది ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్, కానీ మనం ఆన్లైన్లో మంత్లీ రెంటల్ కడుతూ మనం ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయాల్సి వచ్చింది. ఫోటోపీ వచ్చేసరికి నెంబర్ 1 ఫ్రీ ఆన్లైన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇది మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది, మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునే పని లేదు. మన మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు, పీసీలో యూజ్ చేసుకోవచ్చు, అలాగే ల్యాప్టాప్లో కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఫోటోషాప్ అనేది కరప్ట్ అయినప్పుడు, ఫోటోషాప్ లేని సమయంలో ఏదైనా ఎడిటింగ్ వర్క్స్ ఉన్నప్పుడు మనకి ఫోటోపీ అనేది అర్జెన్సీ టైంలో కూడా బాగా యూజ్ అయ్యే ఆప్షన్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. టోటల్గా సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ వెబ్సైట్ వచ్చేసరికి www.photopea.com. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి రీడైరెక్ట్ అయిపోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ వెబ్సైట్లోకి రాగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్, టెంప్లెట్స్. మీరు మొబైల్లో యూజ్ చేసినా సరే సేమ్ ఆప్షన్స్ మీకు మొబైల్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అంటే నాకు ఒక కొత్త ప్రాజెక్ట్ కావాలంటే న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేస్తా. అలాగే ఏదైనా ఇమేజ్ని నేను ఈ సాఫ్ట్వేర్లోకి తెచ్చుకోవాలంటే ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ చేసి తెచ్చుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్స్ అనే ఆప్షన్ మటుకు మనకు ఫోటోషాప్లో లేని ఆప్షన్. ఈ టెంప్లెట్స్ ఏంటంటే మనకు కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ అనేవి ఈ సాఫ్ట్వేర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ వస్తాయి. చూడండి, ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూస్తే చాలా ఉన్నాయి. పక్కన మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూట్యూబ్ మీద ట్యాప్ చేశాను అనుకోండి, యూట్యూబ్కి సంబంధించిన టెంప్లెట్స్ ఇవి. మీరు థంబ్నెయిల్స్ అలాగే బ్యానర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, పక్కన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన టెంప్లెట్స్. ఓకే, ఇలాగా మనకు కావాల్సిన టెంప్లెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి ఎడిట్ చేసి చూద్దాం. చూడండి, ఇందులో ఈ బోల్డ్ సైన్ అనే ఆప్షన్ చూడండి. ఈ టెక్స్ట్ అనేది నేను తీసుకుంటున్నా. ఈ టెక్స్ట్ ప్లేస్లో నేను ఏదైనా సెట్ చేసుకోవచ్చు. చూస్తే దీని మీద ట్యాప్ చేస్తే మనకి లోడింగ్ అవుద్ది. చూడండి, వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్ నాకు చేంజ్ అవ్వాలి. దీనికోసం దీని మీద డబుల్ క్లిక్ చేసి మనకు నచ్చిన టెక్స్ట్ మనం టైప్ చేసుకోవచ్చు. డిలీట్ యూట్యూబ్ అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇది సైజ్ తగ్గాలంటే మనకి Ctrl+Alt+T పట్టుకొని మనం ఇలాగా సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలాగా అక్కడ ఉన్న టెంప్లెట్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు కొన్ని టెంప్లెట్స్ వచ్చినాయి. డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పక్కన సైజెస్ ఉంటాయి. ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన సైజెస్, ఫేస్బుక్కి సంబంధించిన, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన, యూట్యూబ్కి సంబంధించిన థంబ్నెయిల్ అలాగే కవర్, ట్విట్టర్కి సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాగ ఈ సైజెస్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్కి సంబంధించిన సైజెస్ అవి A3, A4, A5. ఫోటోకి సంబంధించిన అంటే స్టూడియోకి సంబంధించిన సైజెస్, స్క్రీన్ టీవీకి కానీ కంప్యూటర్కి సంబంధించిన స్క్రీన్ సైజెస్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్కి సంబంధించిన సైజెస్, యాడ్స్కి సంబంధించిన సైజెస్, ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పైన 1080 పిక్సెల్స్తో నాకు ఒక పేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఉండాలి. నెక్స్ట్ క్రియేట్. చూడండి, మీరు ఫోటోషాప్ యూజర్స్ అయితే ఇక్కడ టూల్స్ కానీ, పైన ప్రాపర్టీస్ కానీ, పక్కన ప్యానల్స్ కానీ, లేయర్స్ కానీ, ప్రతిదీ మనం ఫోటోషాప్లో ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ కూడా ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుద్ది. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ చూస్తే మూవ్ టూల్ నుంచి కింద జూమ్ టూల్ వరకు ప్రతిదీ ఫోటోషాప్లో యూజ్ చేస్తున్న టూల్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోషాప్లో లేని ఒక ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. అదేంటంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ లయన్. చూడండి, ఈ లైన్ ఇమేజ్ కావాలి నాకు. అసలు ఫోటోషాప్లోకి ఈ లైన్ ఇమేజ్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ అలా కాదు, జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇమేజ్, ఈ ఫోటోపీలోకి వెళ్ళి Ctrl+V క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది ఈ ఫోటోపీ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయి. ఇలాగా గూగుల్లో ఉన్న ప్రతి ఇమేజ్ మనం అక్కడ కాపీ ఇమేజ్ అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సపరేట్గా లేయర్లో వచ్చింది. ఇక్కడ లైన్
పక్కన నేను పిఎన్జీ అనిపిస్తే పిఎన్జీ ఇమేజెస్ బోల్డ్ వస్తాయి, అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్. నెక్స్ట్ అలాగే ఫోటోషాప్లో లేని ఇంకో ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, సైడ్ గ్యాలరీ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసామనుకోండి మనకు ఒక సెర్చ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ యానిమల్స్ పిఎన్జీ అని ఇస్తున్నా. నాకు యానిమల్స్ పిఎన్జీ ఫార్మెట్లో కావాలి. చూడండి, నెంబర్ ఆఫ్ యానిమల్స్ అనేవి వచ్చినాయి. చూడండి, ఈ ఎలిఫెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తే పిఎన్జీ ఫార్మెట్లో మనకి ఎలిఫెంట్ అనేది రావడం జరిగింది. ఇలాగా మనకు ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఇమేజ్ని పిఎన్జీ ఫార్మెట్లో తెచ్చుకోవచ్చు. ఈ సైజ్ తగ్గాలంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని టీ క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వచ్చింది. ఆల్ట్ పట్టుకొని మనం ఇలాగా సైజ్ అనేది తగ్గించుకుంటాం. ఎంటర్. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మన ఫోర్గ్రౌండ్ కలర్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్. మనకి ఫోటోషాప్లో షార్ట్కట్స్ ఏ అయితే ఉన్నాయో సేమ్ అయ్యే షార్ట్కట్స్ ఇక్కడ కూడా వర్క్ అవుతాయి. ఓకే, డిలీట్. నెక్స్ట్ క్లోజ్. నెక్స్ట్ ఫోటోషాప్లో జనరేటివ్ ఫిల్ కొత్తగా వచ్చిన టూలు. ఈ జనరేటివ్ ఫిల్ టూల్ ప్లేస్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఒక ఇమేజ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు ఒక ట్రీ కావాలి. ఇక్కడ నాకు మ్యాజిక్ రీప్లేస్ టూల్ ఉంది. మనకి ఫోటోషాప్లో జనరేటివ్ ఫిల్ టూల్ కొత్తగా వచ్చింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సేమ్ అదే ఇక్కడ మ్యాజిక్ రీప్లేస్ టూల్. ఇది సెలెక్ట్ చేసుకొని నాకు ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ట్రీ కావాలి, పైన ట్రీ అనేస్తున్నా. రీప్లేస్. చూడండి, ట్రీ వచ్చింది. నెక్స్ట్ కంట్రోల్ డి, డీసెలెక్ట్. కానీ ఫోటోషాప్లో వచ్చినంత పర్ఫెక్ట్గా ఇక్కడ అయితే రాలేదు. జస్ట్ ఇంతవరకు డ్రాగ్ చేసి ఇక్కడ నాకు ఒక కారు కావాలి. కార్ రీప్లేస్. చూడండి, కార్ వచ్చింది. కంట్రోల్ డి, డీసెలెక్ట్. ఇలాగా ఫోటోషాప్లో జనరేటివ్ ఫిల్ టూల్ ప్లేస్లో ఇక్కడ మ్యాజిక్ రీప్లేస్ టూల్ అనేది ఈ ఫోటోపీ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా టూల్స్ అన్నీ సేమ్ ఫోటోషాప్లో ఎలాగున్నాయో అలాగే ఉంటాయి, మీరు యూజ్ చేసుకోండి. మీరు మొబైల్లో కూడా సేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.